హాయ్ హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా? లేటెస్ట్ అప్డేట్, నెక్స్ట్ ఇంగ్లాండ్ అండ్ ఐర్లాండ్ సిరీస్కి నితీష్ రెడ్డి బయటికి వెళ్ళిపోయాడు. గాయం కారణంగా అంటున్నారు, మరి ఏం గాయం మనకేం తెలియదు పర్సనల్గా అయితే. బట్ గాయం కారణంగా బయటికి వెళ్ళిపోయాడు. తన ప్లేస్లో సూర్యాన్ష్ హెగ్దే. ఈ పిల్లాడు చాలా 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 మంచి క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్. బేసిక్గా అందరికి చాలా వరకు మన దీంట్లో మన పంజాబ్లోకి వచ్చాక తెలిసే ఉంటుంది పిల్లోడు. అంతకు ముందే సయ్యద్ ముస్తక్ అలీ రంజీస్లలో ముంబై టీంకి చాలా మంచి ప్లేయర్ ఆడాడు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో అంతకుముందు ఇయర్ కాదు, అంతకుముందు ఇయర్ అంటే బిఫోర్ హీ సెలెక్టెడ్ ఇంటూ ఐపీఎల్ చాలా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు, చాలా మంచి బౌలింగ్ వేశాడు. అప్పుడు క్యాప్టెన్ ఎవరు తెలుసా? శ్రేయస్ అయ్యరే. అందుకే శ్రేయస్ అయ్యర్ తనను కావాలని చెప్పి తీసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ శ్రేయస్ అయ్యరే కెప్టెన్. అందుకే నితీష్ కుమార్ లేకపోతే తనకు బాగా తెలిసినటువంటి తన్నే తీసుకున్నాడు. ఈ అబ్బాయి క్యాపబిలిటీ ఆల్మోస్ట్ లెవెల్ ఆఫ్ హార్దిక్ పాండ్యా ఉంటుందండి. నితీష్ కుమార్ రెడ్డి ఒక లెవెల్, కానీ హార్దిక్ పాండ్యా లెవెల్ వేరే. ఆ రేంజ్ లెవెల్ ఆడగలడు పిల్లోడు. సో పెద్ద మనం టెన్షన్ పడక్కర్లేదు ఈ మ్యాచ్ గురించి. రెండో అప్డేట్ వచ్చేసి, ఇది అప్డేట్ అనాలా, రూమర్ అనాలా, లేదంటే ఇంకా ఏమన్నా అనాలా తెలియట్లేదు నాకైతే. హార్దిక్ పాండ్యా ముంబైని వదిలి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు అనేది అసలు ట్విస్ట్. ప్రస్తుతానికి ఉన్న ఒక చర్చ ఏంటంటే ఆర్ఆర్కి వెళ్తున్నాడు అనేది ఒక చర్చ ఉంది. ఆర్ఆర్ నుండి యశస్విని తీసుకుందామని చూస్తున్నాడంట ముంబై. యశస్వి ఈజ్ ఏ ముంబై ప్లేయర్, కెప్టెన్ చేయగల సమర్థత ఉంది. గుర్తుపెట్టుకోవాలా, రోహిత్ శర్మ బ్లెస్సింగ్ కూడా ఉంది. మరి రోహిత్ శర్మ తిలక్ మీద బ్లెస్సింగ్ ఉంది, మన యశస్వి మీద బ్లెస్సింగ్ ఉంది. మరి ఎవరి మీద ఎవరు కెప్టెన్ చేస్తారంటే తిలక్నే చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో టెన్షన్ పడక్కర్లేదు. రెండో వస్తున్న టాపిక్ ఏంటంటే, ఒకవేళ ఈ డీల్ మిస్ అవుతే కేకేఆర్కి కెప్టెన్ లేడు. సో కెప్టెన్ ప్లేస్లో కేకేఆర్ తీసుకునే అవకాశం కూడా తక్కువ ఏం కనబడట్లేదు. సో కానీ ముంబై వాళ్ళు అవతల నుండి వరుణ్ చక్రవర్తి కానీ రింకుని కానీ అడిగే అవకాశాలు కనబడుతున్నాయి. దానికి వాళ్ళు ఒప్పుకుంటారా అంటే నాకు నమ్మకం లేదు. చెప్పలేము, సిచ్యువేషన్ బట్టి రింకుని ఇచ్చి హార్దిక్ని తీసుకోవచ్చు, లేదా గ్రీన్ ఇచ్చైనా హార్దిక్ని తీసుకోవచ్చు. నాకెందుకు ఈ డీల్ కొంచెం ఈజీ అయ్యే అవకాశం కనపడుతుంది. బట్ ప్రస్తుతానికైతే ఆర్ఆర్ అండ్ ఎంఐ మధ్య జరుగుతున్న చర్చలు కొంచెం హాట్గా జరుగుతుందని తెలుస్తుంది. చూద్దాం ఏమవుద్దాం.